శెట్టి నటించి దర్శకత్వం వహించిన సినిమా కాంతార ఎంత హిట్ అయిందో తెలియనిది కాదు. చిన్న బడ్జెట్ తో తీస్తే కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. దేశంలో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ చిత్రానికి కాంతార చాప్టర్ 1 పేరుతో పార్ట్ 2 తీస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ అనుకున్నట్లు సాగడం లేదు. ప్రారంభం నుంచి అడుగడుగునా అడ్డంకులు, అవరోధాలు ఈ సినిమాకు ఎదురవుతున్నాయి. జూనియర్ ఆర్టిస్ట్ కపిల్, నటుడు రాకేష్ పూజారి, మిమిక్రీ కళాకారుడు నిజు వికే ఈ సినిమాలో నటిస్తూ ఆకస్మికంగా మరణించారు. ఇంతలో శనివారం రాత్రి షూటింగ్ చేస్తున్న పడవ మునిగిపోయింది. ఇక కేరళకు చెందిన ఎంఎఫ్ కపిల్ జూనియర్ ఆర్టిస్ట్ గా ఈ కాంతార చాప్టర్ 1 లో నటిస్తుండేవాడు. ఉడిపి జిల్లా కొల్లూరు వద్ద ఉన్న సౌపర్ణికా నదిలో కపిల్ ఈత కొడుతూ నదిలో మునిగి చనిపోయాడు. మే 6న సాయంత్రం 4 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. ఇక కామెడీ కిలాడిగలు ద్వారా పేరు పొందిన రాకేష్ పూజారి మంచి హాస్య నటుడు. ఈ సినిమాలో అవకాశం వచ్చింది. అయితే మే 12న ఉడిపిలో ఓ పెళ్లి వేడుకలో గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. హీరో రిషబ్ శెట్టి ఆయన అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదని రాకేష్ ఆత్మీయులు ఆవేదన వ్యక్తం చేశారు. సరిగ్గా నెల రోజులకు జూన్ 12న కాంతార చాప్టర్ 1 లో నటిస్తున్న కేరళకు చెందిన మిమిక్రీ కళాకారుడు నిజు వికే మరణించాడు. ఆ గుంబే హోమ్ స్టేలో నిజు విశ్రాంతి తీసుకుంటూ గుండెపోటుతో తను చాలించారు. ఇక గతేడాది నవంబర్ లో కొల్లూరు మార్గంలో షూటింగ్ సభ్యులతో వెళ్తున్న బస్సు పల్టీ కొట్టింది. 20 మంది జూనియర్ ఆర్టిస్టులు గాయపడ్డారు. ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు. ఇక కాంతార చాప్టర్ 1 సినిమా కోసం కుందాపుర వద్ద భారీ సెట్ ఒకటి వేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సెట్లను నిర్మించారు. అయితే సుడిగాలుల కారణంగా సెట్ ధ్వంసమై ఆస్తి నష్టం కలిగింది. హాసన్ జిల్లా హెరూరు గ్రామ శివార్లలోని అటవీ ప్రాంతంలో గోమాళ స్థలంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు వివాదం రాజుకుంది. ఈ సినిమా షూటింగ్ కోసం అడవులను నాశనం చేస్తున్నారని, పేలుళ్లు జరిపారని గ్రామస్తులు ధర్నా చేశారు. అటవీ శాఖ అధికారులు కూడా తనిఖీ చేశారు. ఇక రిషబ్ శెట్టి కొన్ని రోజుల క్రితం కద్రి బారైబెల్ వారాహి పంజుర్లి జారందాయ దైవం ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సమయంలో రిషబ్ శెట్టికి అర్చకులు హెచ్చరికలు ఇచ్చినట్లు తెలిసింది. నీ కార్యం సఫలం కాకుండా పాడు చేసేందుకు పథకాలు నడుస్తున్నాయని తెలిపినట్లు ప్రచారం సాగుతోంది. కాగా సినిమాను ఎలాగైనా అక్టోబర్ 2న విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా కష్టాలు అంతటా హాట్ టాపిక్ అయ్యాయి. ఇక రిషబ్ శెట్టి అనుకున్న సమయానికి ఈ సినిమాను పూర్తి చేసి విడుదల చేస్తాడా? ఇప్పటికైనా ఈ సినిమాకు ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోతాయా? ఎవరికీ ప్రాణ నష్టం జరగకుండా సజావుగా సినిమా షూటింగ్ జరుగుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.